తీరిక లేదు అని అనడం స్వార్థం మనం చూపించకూడదు. అలాగ అన్నాము అని అంటే కనుక మనం ఆయనలో ఎదగట్లేదు. మనం వేసినటువంటి మొక్కే ఒకవేళ మనతో మాట్లాడితే, మొక్కలు మాట్లాడలేండి, ఉదాహరణగా చెప్పుకుందాం. మనమే వెళ్ళి ఒక రోజున మొక్క నిన్ను నాటి సంవత్సరం అయింది, ఏ ఈ ఫలాలు అని అడిగామనుకోండి, ఆ మొక్క ఎక్కడదే, నాకు తీరిక ఎక్కడదే, ఈ ఆకులన్నీ నాకు బరువు అయిపోయినాయి, వీటిని విధించి మీ అందరూ గాలి రప్పించాలా, గాలి రప్పించే పనిలో ఉన్నాను. ఇదిగో నా చెట్టు కింద నీడ కావాలా, ఆ ఎండ పడకుండా నీడిచ్చేటువంటి పనిలో ఉన్నాను. మధ్యలో ఎవడోడు వచ్చి పొయ్యిలో కనో పందిరికనో నా కొమ్మలు నరికేస్తూ ఉంటే నేను ఆ బాధను కూడా మరలా కొమ్మలన్నిటినీ మరలా చీగిరింపు చేయాలి. ఎంత బిజీగా ఉంటే నన్ను ఫలాలు అడుగుతావేంటి అని అందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫలాలు ఇవ్వని చెట్టు మాకెందుకు అంటే కాపుగా అయింది, మనకే అవసరం లేదు. కాపుగా అయింది మనకు అవసరం లేనప్పుడు ఫలించని విశ్వాసి, దేవుల్లో నిలిచి ఉండని వ్యక్తి, విశ్వాసం చెప్పుకునేటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిలిచి ఉండేటువంటి ఆ సామర్థ్యం లేకపోతే ఆ తత్వం మనకు లేకపోతే మనం ఇంకెలా ప్రార్థన చేస్తాం, మనం ఇంకెలా దేవుని ఉంటాం? గమనించండి, ఆయన మహిమ పరచబడాలి అంటే మనం ఫలించాల్సిందే.